హలో అందరికీ. మా పెద్దోడికి పన్నీర్ అంటే చాలా ఇష్టము. ఇంక అందులో వాడికి పన్నీర్ కూర కంటే ఇంక బిర్యానీ కూడా ఇష్టమే కదా. ఇంక రెండు కలిపి చేద్దామని చెప్పి నేను పన్నీర్ బిర్యానీ చేశాను. పన్నీర్ బిర్యానీతో పాటు అందులో ఒక కట్టలో సగం అనమాట పుదీనా వేస్తే, పుదీనా పన్నీరు నెయ్యి 3 కలిసి అంటే అది చాలా బాగుంటుంది ఏ రెసిపీ అయినా. ఇంక పన్నీరు నార్మల్గా మనము బిర్యానీ డైరెక్ట్గా వేసుకునే కంటే కొద్దిగా నెయ్యిలో వేయించుకొని అవి కొద్దిగా ఉడికాక అప్పుడు మనము అంటే సపరేట్గా అది వేయించక్కర్లేదు, మనం వండిన పాత్రలోనే వేయించుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో పన్నీర్ వేసుకొని అది కొద్దిగా వాటర్ అంతా పోయేంత వరకు ఇంకి పెట్టుకొని తర్వాత మనకి ఏం కావాలో అన్ని మసాలా వేసుకోవాలి. నేను నార్మల్ బియ్యం అంటే సాంబ మసూరి బియ్యం ఉంటాయి కదా, అవి వేసి చేశాను అనమాట ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఆ బాస్మతి రైసే వాడతాను. వీటికైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతికి అయితే 1.5 సరిపోద్ది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది.